రాష్ట్ర స్థాయి నాయకులారా ఇప్పటికైనా సిగ్గుపడండి. అసలు డిఫాల్టర్లు మిల్లర్ల పాలకుల అనేది ఒక్కసారి ఇక్కడ తెలవాలి. మరి వీళ్ళు కూడా అడగాలి, మిల్లర్లు కూడా అడగాలి. నిజంగా ఈ నాయకులకు అధికార దగ్గర కానివ్వండి, పొలిటికల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీకు మాట్లాడడానికి సాధన కాదన్నప్పుడు ఎందుకు ఇక మీరుండి ఆ పోస్ట్ తీసుకొని ఎందుకు, మీరు ఆ పోస్ట్కి అసలు విలువ లెక్క ఉన్నారా లేదా అనేది ఎందుకు ఇక. మహిళా మిల్లర్ ఆత్మహత్యకు కారకులు ఎవరు అనేది కూడా తెలియాలి. పాలకులను ప్రశ్నించలేని యూనియన్లు ఎందుకు, ఏం బీకోనికి మీరు యూనియన్లు పెట్టుకున్నారు ఏందనేది కూడా తెలియాలి. ఆమె ప్రాణం ఖరీదు పెండింగ్ లో ఉన్న మిల్లింగ్ ఛార్జీలు కాదా, బకాయిలు పేరుతో పెరుగుతున్న ఒత్తిళ్లు, చిన్న మిల్లర్లు చితికిపోతున్న యూనియన్ నాయకులు కదలరా, 500 మంది కోసం 3000 మంది ఉరితాళ్ళు వేసుకుంటారా. ఈ పాయింట్ గురించి కూడా మనం మాట్లాడదాం. మరి 500 వరకు 3000 మందిని ఎందుకు, రైస్ మిల్లర్లు ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 3000 మంది ఉన్నారు. దాంట్లో కొంతమంది ఏంటంటే ఎవరైతే అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను మీకు, ఇప్పుడు ఒక 1000 మంది రైస్ మిల్లర్లు ఉన్నారు. దాంట్లో వీళ్ళు కట్టాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో దీనికన్నా ఎక్కువ కొంతమంది, ఒక 100 మంది అనుకుందాం, 100 మంది కట్టాల్సిన బకాయిలు ఎక్కువ ఉన్నాయి. 100 మంది కడితే వీళ్ళ దానికన్నా ఎక్కువ ఉన్నాయి. మరి వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు అధికారులు, వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు, వీళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకుంటామని అంటున్నారు, భయపడుతున్నారా? అసలు ఏంటంటే వాళ్ళ అధికారులనే ట్రాన్స్ఫర్ చేయించే అంత స్థితిలో ఆ స్థాయిలో ఉన్నారు వాళ్ళు, అంతగానం నడిపిస్తా ఉన్నారని చెప్పి కూడా టాక్స్ వస్తూ ఉన్నాయి. ఇవి కూడా వాస్తవాలా కాదనేది కూడా తెలవాలి. కమిషనర్లను కూడా ట్రాన్స్ఫర్ చేపిస్తున్నారు. కమిషనర్ గారిని మా పైనకు వచ్చింది కాబట్టి కమిషనర్ ట్రాన్స్ఫర్ చేయించడం అన్న రీతిలో అగో ఈ పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నారంట, పెద్ద మిల్లర్లకు సంబంధించి. ఈ పాపం యూనియన్ నాయకులది కాదా, 10 ఏళ్లుగా మిల్లింగ్ ఛార్జీలు చెల్లించనిది పాలకులు కాదా, 10 ఏళ్ళుగా నుంచి కూడా వాళ్ళకు మిల్లింగ్ ఛార్జీలే రాలే. ఇంకో 500 మంది మిల్లర్లు పందికొక్కులు లెక్క తింటా ఉన్నారు. చిన్న మిల్లర్లు ఎవరైతే ఉన్నారో 3000 మంది చిన్న మిల్లర్లు అందరినీ కూడా ఈ రోజు ఆగం చేస్తా ఉన్నారు. అగో వీళ్ళు చేయబట్టే ఈ అధికారులు, ఈ నాయకులు, ఇంకా రైస్ మిల్లర్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేయబట్టే ఈ రోజు మరి కరీంనగర్కు చెందిన ఒక మిల్లర్ అయితే ఊరేసుకోవడం జరిగినది.